నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైసీపీ నేతల తీరుపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీలో జగన్ చెప్పిన మాటే వేదం, దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అని రజనీకాంత్ అరుణాచలం సినిమా డైలాగ్ను జగన్ బాగా గుర్తుపెట్టుకుంటున్నట్లున్నారు. జగన్ శాసిస్తాడు, కార్యకర్తలు పాటించాలి అని ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. ఒక హెడ్ మాస్టర్ మాదిరిగా జగన్ హోంవర్క్ ఇస్తే స్టూడెంట్స్ మాదిరిగా సైలెంట్గా చేయాల్సిందే తప్ప సార్ మా వల్ల కాదు, మేం చేయలేమని ఎదురు చెప్తే మాత్రం గోడ కుర్చీ వేయించినట్లు చెడామెడా చీవాట్లు పెడతారు జగన్. అందుకే వైఎస్ జగన్ నోటి నుంచి మాట వస్తే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు నోరెత్తకుండా సూపర్ అనేస్తారు తప్ప అన్నా ఏంటలా అన్నారు అని మాత్రం ఒక్కసారి కూడా అనరు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 26 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు, కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు వైసీపీ అధినేత జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ఆయన. నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా కనీసం 500 మంది సంతకాలు సేకరించాలని టార్గెట్ పెట్టారు. నవంబర్ 26 తర్వాత ఆ సంతకాలు పెట్టిన కాపీలను రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని జగన్ ప్రకటించారు. ఇక జగన్ ప్రకటన తరువాత వైసీపీ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ప్రతి జిల్లా కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నుంచి నియోజకవర్గ నేతలను ఆదేశించారు. ఇక ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తక్కువ కాకుండా సంతకాలు సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జగన్. అలాగే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కూడా సంతకాలు సేకరించారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ నేతలు కార్యక్రమాలు చేపట్టారు, ర్యాలీ నిర్వహించారు, రచ్చబండకు ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆశించిన మేర స్పందన రాలేదు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పగించడం లేదని, కేవలం పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తోందని, తిరిగి అవి ప్రభుత్వానికే వస్తాయని ప్రజల నుంచి వైసీపీ నేతలకు ఎదురు సమాధానం వచ్చింది. దీంతో వైసీపీ నేతలు కూడా ఈ సంతకాల సేకరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. మరో 4 రోజుల్లో కోటి సంతకాల సేకరణ గడువు డెడ్లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పార్టీ నేతల నుంచి జగన్ వివరాలు సేకరించారు. ఇందులో విస్తుగొలిపే అంశాలు చూసి జగన్ షాక్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 30,000 సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక చాలా నియోజకవర్గాలలో 10,000 సంతకాలు కూడా సేకరించలేదని తెలుస్తోంది. దీనిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక నియోజకవర్గంలో వైసీపీకి 50,000 మంది కార్యకర్తలు కూడా లేరా అని ప్రశ్నించారట. మన కార్యకర్తల సంతకాలు తీసుకున్నా సరిపోతుంది కదా అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. నేతల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఎలాగైనా కోటి సంతకాల కాపీలు తాడేపల్లి ఆఫీస్కు రావాల్సిందే అని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలంతా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.